మనం చెప్పుకోబోతున్న క్లాస్ డూ డస్ డూ డస్ హెల్పింగ్ వెర్బ్ ని ఉపయోగించి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో ఈరోజు నేర్చుకోవద్దాం. ఐ, వి, యు, దే ఈ నాలుగు సబ్జెక్టులకు డూ, ఈ, షీ, హిట్ ఈ మూడిటికి డస్ ఆ తర్వాత V1 ఫామ్ పెట్టి అంటే డైలీ చేసే యాక్షన్స్ కి మనము ఈ డూ డస్ ని వాడతాం. ఇప్పుడు ఫస్ట్ ఐ తీసుకుందాం ఫ్రెండ్స్, ఆ తర్వాత వి, ఆ తర్వాత యు, ఆ తర్వాత దే, ఆ తర్వాత ఈ, తర్వాత షీ, తర్వాత ఇట్. మొత్తం 7 సబ్జెక్ట్స్ మీద మొత్తం సెంటెన్స్ ఫామ్ చేయడం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. నిన్న చెప్పినట్టు సెంటెన్స్ ఫామ్ చేసి దాన్ని 4 టైప్స్ గా చేయాలి. పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఆ 4 టైప్స్ ని మళ్ళీ WH క్వశ్చన్స్ తో ఎలా అడగాలో అది కూడా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి క్లాస్ మనకి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఐ తీసుకుందాం. ఇప్పుడు ఐ స్పీక్, ఐ తర్వాత డూ V1 ఫామ్. ఐ స్పీక్ ఇక్కడ డూ పెట్టకుండా సార్ ఫ్రెండ్స్, ఐ స్పీక్ అంటే చాలు. నేను మాట్లాడతాను అంటే ఐ స్పీక్ అంటే చాలు. మరి డూ ఎప్పుడు పెట్టాలంటే ఇంటరాగేటివ్ చేసినప్పుడు డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. నేను మాట్లాడతానా, ఇప్పుడు నేను మాట్లాడతాను అన్నప్పుడు ఐ స్పీక్ అన్నా ఐ డు స్పీక్ అన్నా రెండు ఒకటే. నేను మాట్లాడతానా అంటే ఇక్కడ ఇంటరాగేటివ్ చేస్తున్నాం క్వశ్చన్. అంటే నేను మాట్లాడతానా వేరు, నేను మాట్లాడతాను వేరు. సో ఐ డు స్పీక్ అంటేనేమో నేను మాట్లాడతాను, ఐ స్పీక్ అన్నా సేమ్ ఫ్రెండ్స్. ఐ స్పీక్ అన్నా ఐ డు స్పీక్ అన్నా రెండు సేమ్. డూ అనేది మనకు నేను మాట్లాడతానా అని క్వశ్చన్ చేయాలి అనుకుంటే అప్పుడు ఈ డూని ముందుకు తీసుకురావాలి ఫ్రెండ్స్. ఈ సబ్జెక్టు ముందుకు ఈ హెల్పింగ్ వెర్బ్ ని ముందుకు తీసుకొస్తే డూ ఐ స్పీక్, నేను మాట్లాడతానా అని క్వశ్చన్ చేయడం. క్వశ్చన్ చేసే టైంలో హెల్పింగ్ వెర్బ్ ని ముందుకు తీసుకురావాలి, సబ్జెక్ట్ ని ఆ తర్వాత ఉంచాలి, ఆ తర్వాత V1 ఫామ్ పెట్టాలి. ఇక్కడ డూ అనేది మనకు అందుకనే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఐ స్పీక్ అన్నా ఐ డు స్పీక్ అన్నా రెండు ఒకటే. మనము ఈ హెల్పింగ్ వెర్బ్ ని క్వశ్చన్స్ అడగడంలో ఇది డూ అనేది హెల్ప్ చేస్తుంది, అందుకని దీన్ని హెల్పింగ్ వెర్బ్ అంటాం. ఇప్పుడు ఐ డు స్పీక్, ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్ ఇది ఫామ్ అయింది. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ డూని సబ్జెక్ట్ ముందు తీసుకొస్తే డూ ఐ స్పీక్, నేను మాట్లాడతాను అయింది. ఇప్పుడు డూ పక్కకు నాట్ పెడితే నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు డూ ఉంది, డూ పక్కకు డూ నాట్ పెడితే ఇది కాంట్రాస్ట్ లో డోంట్, ఇది డోంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నాట్ పెడితే ఇది డజంట్ అవుతుంది. ఇది డజంట్, ఇది డోంట్. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఐ డు నాట్ స్పీక్, నేను మాట్లాడను. ఇదేమో నేను మాట్లాడతాను అంటేనేమో ఐ డు స్పీక్ అంటాము. నేను మాట్లాడతానా ఇంటరాగేటివ్ చేసినట్టుగా క్వశ్చన్ అడిగినాం అనుకో డూ ఐ స్పీక్. నేను మాట్లాడను నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలంటే ఈ డూ పక్కకు నాట్ పెట్టాలి. ఈ డూ పక్కకు నాట్ పెడితే డోంట్ స్పీక్, ఐ డోంట్ స్పీక్ లేదా ఐ డు నాట్ స్పీక్. డోంట్ స్పీక్ అన్నా డు నాట్ స్పీక్ అన్నా రెండు ఒకటే ఫ్రెండ్స్. ఐ డోంట్ స్పీక్, నేను మాట్లాడను. ఇప్పుడు నేను మాట్లాడనా, ఇది మళ్ళీ నెగిటివ్ ని మళ్ళీ ఇంటరాగేటివ్ చేయడం. డూ ఐ నాట్ స్పీక్, నేను మాట్లాడనా. నేను మాట్లాడతానా అంటేనేమో డూ ఐ స్పీక్, నేను మాట్లాడనా అంటే డూ ఐ నాట్ స్పీక్. ఈ రెండింటికి తేడా తెలవాలి ఫ్రెండ్స్. ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. నేను మాట్లాడను, నేను మాట్లాడనా అన్నప్పుడు ఇది డూ ఐ నాట్ స్పీక్ కానీ లేదంటే డోంట్ ఐ స్పీక్ ఈ హెల్పింగ్ వెర్బ్ ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ పెట్టి ఆ తర్వాత V1 ఫామ్ పెడితే ఇది డోంట్ ఐ స్పీక్ అంటే నేను మాట్లాడనా. ఇప్పుడు నేను మాట్లాడతాను వేరు,
నేను మాట్లాడతానా ఇది వేరు ఫ్రెండ్స్. నేను మాట్లాడనా ఇది ఇది ఇంకా వేరు ఫ్రెండ్. నెగిటివ్ ఇంటరాగేటివ్. ఇప్పుడు ఇప్పుడు వీటికి వై వై అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. వై డు ఐ స్పీక్, నేను ఎందుకు మాట్లాడతాను. డు ఐ స్పీక్ కి డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ క్వశ్చన్ యాడ్ చేస్తే నేను ఎందుకు మాట్లాడతాను. ఎవరైనా నేను మాట్లాడమన్నారు అనుకో, నీకు ఇష్టం లేదు, దాన్ని ఎట్లా చెప్తావు? నేను ఎందుకు మాట్లాడతాను. వై డు ఐ స్పీక్, వై డు ఐ స్పీక్. అదే వైని ఇక్కడ పెట్టినాం అనుకో, వై డోంట్ ఐ స్పీక్, నేను ఎందుకు మాట్లాడను. ఇదేమో నేను ఎందుకు మాట్లాడతాను, ఇదేమో నేను ఎందుకు మాట్లాడను. ఫ్రెండ్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేమో డు ఐ స్పీక్, నేను మాట్లాడతానా, నేను మాట్లాడనా. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. సో ఇది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఐ మీద తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు వి మీద తీసుకున్నాం. సేమ్ వి స్పీక్ సెంటెన్స్ ని ఫామ్ చేసినాం. 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో వి తీసుకున్నాం. వి అంటే మనము, వి స్పీక్ మేము మాట్లాడతాము. ఇప్పుడు దీన్ని హెల్పింగ్ వెర్బ్ తో సెంటెన్స్ ఫామ్ చేయాలి. వి డు స్పీక్, మేము మాట్లాడతాం. ఇది సేమ్. మనకు డూ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఉపయోగపడుతుంది. డూ వి స్పీక్, మేము మాట్లాడతామా. ఎవరైనా అడిగిరు అనుకో, మేము మాట్లాడతామా అని చెప్పాల్సిన సందర్భం డూ వి స్పీక్, మేము మాట్లాడతామా. వి డోంట్ స్పీక్, నెగిటివ్ సెంటెన్స్ ఏంది? వి డోంట్ స్పీక్. వి డు నాట్ స్పీక్, మేము మాట్లాడము. మేము మాట్లాడమా, మళ్ళీ మేము మాట్లాడమా. వి డు వి నాట్ స్పీక్, మేము మాట్లాడమా. డు వి నాట్ స్పీక్, మేము మాట్లాడమా. ఇప్పుడు లేకపోతే కాంట్రాస్ట్ లో చెప్పాలంటే డోంట్ వి స్పీక్, ఇది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ తర్వాత ఉంటే ఇది డోంట్ వి స్పీక్, మేము మాట్లాడమా. ఇప్పుడు మళ్ళీ డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వాడుకొని ఉందాం. వై డు వి స్పీక్, మేము ఎందుకు మాట్లాడము. మేము డు వి స్పీక్, మేము మాట్లాడతామా. వై డు వి స్పీక్, మేము మాట్లాడమా. డు వి స్పీక్, మేము మాట్లాడతామా. మేము ఎందుకు మాట్లాడతాం. వై డు వి స్పీక్, మేము ఎందుకు మాట్లాడతాము. వై డోంట్ వి స్పీక్, ఇక్కడ డోంట్, ఇక్కడ డూ అంతే ఫ్రెండ్స్ తేడా. ఇక్కడ డోంట్, ఇక్కడ డూ ఇక్కడ రెండిటికి తేడా అంతే. డబ్ల్యూహెచ్ వర్డ్ ఏదైనా తీసుకోండి, వాట్, వై, వెన్, విచ్, వేర్. ఇప్పుడు వేర్ తీసుకున్నా ఫ్రెండ్స్. వేర్ డు వి స్పీక్, మేము ఎక్కడ. డు వి స్పీక్, మేము మాట్లాడతామా. వై డు వి స్పీక్, మేము ఎందుకు మాట్లాడతాం. వేర్ డు వి స్పీక్, మేము ఎక్కడ మాట్లాడతాం. వాట్ డు వి స్పీక్, మేము ఏమి మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ 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 వేర్ తీసుకోండి. వేర్ డోంట్ వి స్పీక్, ఇప్పుడు వై ఉంటేనేమో మేము ఎందుకు మాట్లాడం. వాట్ డోంట్ వి స్పీక్, మేము ఏమి మాట్లాడం. వాట్ డోంట్ వి స్పీక్, మేము ఏమి మాట్లాడం. ఇక్కడ వాట్ ఉంటే మేము ఏమి మాట్లాడం. ఇప్పుడు వై డోంట్ వి స్పీక్, మేము మాట్లాడమా. వై డోంట్ స్పీక్, మేము ఎందుకు మాట్లాడము. ఇక్కడేమో వై ఉంటే వై డు వి స్పీక్, మేము ఎందుకు మాట్లాడతాము. ఇక్కడ ఎందుకు మాట్లాడము. ఇది సెంటెన్స్ ఫామ్ చేసే విధానం తెలిసింది అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు ఐ వి మీద తీసుకున్నా, మీరు కామెంట్ రూపంలో యూ గాని దే గాని ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని మీరు కామెంట్ రూపంలో పాజిటివ్ సెంటెన్స్, అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఫామ్ చేయండి. వాటితో పాటు డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వై గాని, వాట్ గాని, విచ్ గాని, వేర్ గాని, ఊ గాని ఇవన్నీ 9 ఉంటాయి ఫ్రెండ్స్. అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. మీరు ఇప్పుడైతే వైతోని తీసుకొని ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని వై అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తోని సెంటెన్స్ ఫామ్ చేయండి ఫ్రెండ్స్.
నేను ఈ రెండు చెప్పిన, మిగతా ఈ రెండిట్లో మీరు ఒకటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఈ షీట్ ఈ మూడిట్లో మళ్ళీ డస్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ కమ్స్, ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ చేసిన, ఈ కమ్స్ ఇతను వస్తాడు అని చెప్పినాం. ఇతను వస్తాడా, మళ్ళీ క్వశ్చన్ అడగాలి, ఇంటరాగేటివ్ చేయాలి. ఇంటరాగేటివ్ చేయాలంటే ఈ తర్వాత ఈ ఎస్ తీసేసి డస్ పెట్టాలి. ఇక్కడ ఎస్ తీసేసిన ఫ్రెండ్స్, డస్ పెట్టినాం, ఎస్ ప్లేస్ లో డస్ పెట్టినాం. డూ ఎస్ తీసేసి డస్ పెట్టినాం. ఈ డస్ కమ్, ఇతను వస్తాడు, ఇతను వస్తాడు, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలంటే ఈ డస్ ని ముందుకు పెట్టాలి, ఈ డస్ ని ముందుకు పెట్టి హీని తర్వాత పెట్టాలి. డస్ ఈ కమ్, ఇతను వస్తాడా, క్వశ్చన్ అడిగి డస్ ఈ కమ్, ఇతను వస్తాడా. ఈ డజంట్ కమ్, ఇతను రాడు అని చెప్పే టైంలో ఈ డజంట్ కమ్, లేదంటే ఈ డస్ నాట్ కమ్. ఈ డస్ నాట్ కమ్, ఇతను రాడు, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇదేమో పాజిటివ్ సెంటెన్స్, ఇదేమో ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. 4 టైప్స్ గా చేయాలి ఫ్రెండ్స్. ఈ డస్ కమ్, ఇతను వస్తాడా అనే క్వశ్చన్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు ప్లే గ్రౌండ్కి వెళ్తారు, ఇంకో అతను మీ ఫ్రెండ్ తో పాటు మీ ఫ్రెండ్ని అడుగుతారు, డస్ ఈ కమ్, ఇతను వస్తాడా ప్లే గ్రౌండ్, డస్ ఈ కమ్ టు ప్లే గ్రౌండ్. అట్లా క్వశ్చన్ అడిగే టైంలో డస్ ఈ కమ్, ఇతను వస్తాడా అట్లా. డజంట్ ఈ కమ్, డస్ ఈ నాట్ కమ్, ఇతను రాడా. మీరు మీ ఫ్రెండ్ మూవీకి వెళ్తున్నారు, ఇంకో అతను రావట్లేదు, డజంట్ ఈ కమ్, డస్ ఈ నాట్ కమ్, అతను రాడా అని. అట్లా నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. డజంట్ ఈ కమ్, డస్ ఈ నాట్ కమ్ అన్నా, డజంట్ ఈ కమ్ అన్నా రెండు ఒకటే ఫ్రెండ్స్. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తోని అడుగుదాం, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తోని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ ఇంటరాగేటివ్ ఈ రెండు సెంటెన్స్ ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడుగుదాం. వై డస్ ఈ కమ్, అతను ఎందుకు వస్తాడు. వై డజంట్ ఈ కమ్, అతను ఎందుకు రాడు. డజంట్ ఈ కమ్ అంటేనేమో అతను రాడా. వై డజంట్ ఈ కమ్, అతను ఎందుకు రాడు, అతను ఎందుకు వస్తాడు అని అడగాల్సిన టైంలో వై డస్ ఈ కమ్, అతను ఎందుకు వస్తాడు. సో ఫ్రెండ్స్, నేను హీతో చెప్పిన, ఇప్పుడు షీ తీసుకుందాం. ఇప్పుడు ఆమె వస్తుంది అని చెప్పిన ఇంకో షీ కమ్స్, హెల్పింగ్ వెర్బ్ ని తీసుకుని హెల్పింగ్ వెర్బ్ డస్ ని తీసుకోవాలి. ఈ షీట్ కి అయితే డస్ కు నాట్ యాడ్ చేస్తే డజంట్. సో డస్ తీసుకుందాం. షీ డస్ కమ్, ఆమె వస్తుంది, పాజిటివ్ సెంటెన్స్. డస్ హీ కమ్, ఆమె వస్తుందా. షీ డజంట్ కమ్, ఆమె రాదు, నెగిటివ్ సెంటెన్స్. డస్ హీ నాట్ కమ్ ఆర్ డజంట్ షీ కమ్, ఆమె రాదా. డజంట్ షీ కమ్, ఆమె రాదా, అది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అండి. వై డస్ షీ కమ్, ఆమె ఎందుకు వస్తుంది. వై డజంట్ షీ కమ్, ఆమె ఎందుకు రాదు. సో ఇప్పుడు ఈ షీట్తో అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీరు ఈ కానీ షీ కానీ ఇట్ కానీ ఈ మూడిటిని తీసుకొని, మూడిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని వేరే హెల్పింగ్ వెర్బ్ తీసుకొని సెంటెన్స్ ఫామ్ చేసి దానికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తోని సెంటెన్స్ ఫామ్ చేసి, మొత్తం ఇవి 4 ఇవి 2 మొత్తం 6 సెంటెన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా 6 సెంటెన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు సెంటెన్స్ ని ఫామ్ చేసి దాన్ని 4 టైప్స్ గా ఏ విధంగా అడగాలి, అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తో ఎలా అడగాలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నీ దగ్గర ఏదైనా ఉందా, అది క్వశ్చన్ అడగాలనుకో, ఉందా లేదా, ఎందుకు లేదు, ఇది ఏదైనా వస్తువు ఉందా అని అడగాలంటే ఎలా అడగాలో ఇప్పుడు నేర్చుకున్నాం ఫ్రెండ్స్.
ఐ వి యు దే ఈ షీ ఇట్ దేనికైనా హ్యావ్ పడాలి ఫ్రెండ్స్. ఈ నాలుగింటికి తెలుసుగా డూ వాడాలి. ఈ మూడింటికి డజ్ వాడాలి. హ్యావ్ అంటే కలిగి ఉండడం. ఈ షీట్కు యాజ్ వాడతాము, కానీ ఇక్కడ డజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావ్ ఉన్న యాజ్ లాగానే ఫ్రెండ్స్. ఇక్కడ డూ ఐ హ్యావ్ వాట్సాప్, నా తన వాట్సాప్ ఉందా, ఏదైనా వస్తువు ఉందా, ఏదైనా ఉందా అని అడిగే సమయంలో డూని ముందు పెట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ముందు పెట్టి తర్వాత హ్యావ్ పెట్టాలి. ఈ షీట్కి అయితే యాజ్ పెట్టాలి. డజ్ ఉంది కాబట్టి హ్యావ్ పెట్టినా అది యాజ్ లాగానే ఫ్రెండ్స్. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం. ఈ నాలుగిటికి డూ పెట్టాలి. డూ ఐ హ్యావ్ క్లాస్, నా క్లాస్ ఉందా. ఇప్పుడు ఆమెకు క్లాస్ ఉందా, ఒక అమ్మాయిని అడుగుతున్నాం, లేదంటే ఒక అబ్బాయిని అడుగుతున్నాం, అతనికి క్లాస్ ఉందా, డజ్ వాడాలి ఫస్ట్. డజ్ ఈ హ్యావ్ క్లాస్, డజ్ ఈ హ్యావ్ క్లాస్. లేకపోతే ఆమెకు వాట్సాప్ ఉందా, డస్ షీ హ్యావ్ వాట్సాప్. డస్ షీ హ్యావ్ ఆఫీస్, ఆమెకు ఆఫీస్ ఉందా. ఆమెకు అతనికి ఇటు దానికి దీనికి. డజ్ ఇట్ హ్యావ్ వాట్సాప్. ఇప్పుడు ఫోన్ ఉంది, ఆ ఫోన్లో వాట్సాప్ ఉందా, డజ్ ఇట్ హ్యావ్ వాట్సాప్, డజ్ ఇట్ హ్యావ్ ఫోన్పే. ఈ షీట్కి అయితే హ్యావ్ వాడాలి. ఐ వి యు దేకైతే డూ అనే హెల్పింగ్ వెర్బ్ ముందు పెట్టి ఆ తర్వాత సబ్జెక్ట్ పెట్టి హ్యావ్ పెట్టి ఏదైతే అడగాలనుకుంటున్నామో అదే అడగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేద్దాం. డూ ఐ హ్యావ్ క్లాస్, డూ ఐ హ్యావ్ వాట్సాప్, డూ ఐ హ్యావ్ గూగుల్ పే. లేకపోతే డూ వి హ్యావ్ క్లాస్, డూ వి హ్యావ్ క్లాస్. మనకు క్లాస్ ఉందా, క్లాస్ లేదు. ఎందుకు లేదు అని అడగాలనుకున్నాం అనుకో, ఇప్పుడు డూ అనే హెల్పింగ్ వెర్బ్ తర్వాత వై డూ వి హ్యావ్ క్లాస్. మనకు ఇప్పుడు వైకి డూ నాట్ పెట్టినాం ప్లస్ వై డోంట్ వి హ్యావ్ క్లాస్. మనకు క్లాస్ ఎందుకు లేదు అని అడగాలనుకున్నాం అనుకో, వై డోంట్ వి హ్యావ్ క్లాస్. మనకు క్లాస్ ఉందా, డూ వి హ్యావ్ క్లాస్, మనకు క్లాస్ ఉందా. క్లాస్ ఎందుకు ఉంది అని వై డూ హ్యావ్ క్లాస్. మనకు ఎందుకు లేదు అంటే వై డోంట్ వి హ్యావ్ క్లాస్. మనకు క్లాస్ ఎందుకు లేదు, మన క్లాస్ ఎందుకు ఉంది అంటేనేమో వై డూ వి హ్యావ్ క్లాస్. ఎందుకు లేదు అంటే డూ నాట్ కి డోంట్ వస్తుంది ఫ్రెండ్స్. వై డోంట్ వి హ్యావ్ క్లాస్. లేకపోతే వై డోంట్ యూ హ్యావ్ గూగుల్ పే. తన ఫోన్ ఉంది, నీ ఫోన్లో ఎందుకు గూగుల్ పే లేదు అని అడగాలనుకున్నావు అనుకో, వై డోంట్ యూ హ్యావ్ గూగుల్ పే. లేదంటే వై డోంట్ యూ హ్యావ్ పెన్, వై డోంట్ యూ హ్యావ్ టుడే ఆఫీస్. ఈరోజు నీకు ఆఫీస్ ఎందుకు లేదు, ఈరోజు ఆఫీస్ ఎందుకు ఉంది అని అడగాలనుకో, వై డూ యూ హ్యావ్ ఆఫీస్. ఈ షీట్లో ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ వై డస్ షీ హ్యావ్ పెన్. ఆమె తన పెన్ ఎందుకుంది. వై డస్ షీ హ్యావ్ మొబైల్. క్లాస్ రూమ్లో ఇప్పుడు మొబైల్ ఉండకూడదు అన్నారు అనుకో, మనకు లెక్చరర్ అంటారు వై డస్ షీ హ్యావ్ మొబైల్. ఒకవేళ మొబైల్ అవసరం ఉందనుకో, ఎందుకు లేదు ఆమె దగ్గర మొబైల్ అని అడగాలనుకున్నాం అనుకో, వై డస్ నాట్, లేదంటే డజంట్. వై డస్ షీ నాట్. వై డస్ నాట్ ఏమైతే అంటే డజంట్ అవుతుంది ఫ్రెండ్స్. డజంట్ ఇక్కడ ఉంది కదా, డజంట్ అవుతుంది. వై డజంట్ షీ హ్యావ్ మొబైల్. ఎందుకని ఆమె దగ్గర మొబైల్ లేదు. వై డజంట్ ఈ హ్యావ్
గూగుల్ పే అతని దగ్గర ఎందుకు గూగుల్ పే లేదు. చూసారుగా ఫ్రెండ్స్, దీన్ని ఏదైనా వస్తువు ఉందా అని అడిగే టైంలో ఇది ఇదే అడుగుతాం. ఏదైనా వస్తువుని ఎందుకు లేదు ఎందుకు ఉంది అని అడిగే టైంలో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ని ఈ విధంగా అడుగుతాం. వై అని, విచ్ కానీ, వేర్ కానీ, whom, whose, how, who, ఇలా 9 ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో అవి నేర్చుకుంటాం. వాటితోని మొత్తం సెంటెన్స్ని ఫామ్ చేసి ఎగ్జాంపుల్ కూడా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఒకసారి ఇవన్నీ రిక్యాప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఐవియుదేకి అయితే డూ వాడాలి, ఈ షీట్కి అయితే డజ్ వాడాలి, ఆ తర్వాత V1 ఫామ్ వాడాలి. ఇప్పుడు ఐవియుదేలో వి తీసుకొని హెల్పింగ్ వెర్బ్ డూ తీసుకొని V1 ఫామ్ వాడినాం. We do V1 ఫామ్ స్పీక్. We do speak. Do we speak? మేము మాట్లాడతామా? We don't speak. మేము మాట్లాడము. Don't we speak? మేము మాట్లాడమా? మళ్ళీ WH క్వశ్చన్స్. Why do we speak? మేము ఎందుకు మాట్లాడతాం? Why don't we speak? మేము ఎందుకు మాట్లాడము? ఇవి ఫోర్ సెంటెన్సెస్ చేసి మళ్ళీ WH క్వశ్చన్స్ తో అడగాలి ఫ్రెండ్స్. ఐవియుదేతో నేను ఐతోని వీతో తీసుకున్నా, మీరు యూ కానీ దే కానీ తీసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఈ షీట్తో తీసుకున్నా మళ్ళీ మీరు ఈ షీట్లో ఏదో ఒకటి తీసుకొని కామెంట్ రూపంలో తెలియజేసి 4 సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి WH క్వశ్చన్స్ ఏదైనా ఒకటి పెట్టి వై కానీ పేరు కానీ పెట్టి మళ్ళీ 4-6 సెంటెన్సెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంతే ఇవాళ క్లాస్. నేను ముందు చెప్పినట్టు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ ఫ్రెండ్స్ ఈ క్లాస్. నెక్స్ట్ నుంచి అన్ని క్లాసులు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. మొత్తం 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ మనం నేర్చుకోబోతున్నాం. ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ మొత్తం అయిపోయే లోపు నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ బేసిక్ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ నన్ను ఎంకరేజ్ చేసినట్టయితే నేను నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేను చెప్పబోతా. సో అప్పటి వరకు అయితే ఈ క్లాస్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. 10 మందికి షేర్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్ పెడతారు, అలాగే నాకు వ్యూస్ పెడతారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.